అండి అందరికీ. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అన్ని రకాల ఫ్రూట్స్ లైక్ సీతాఫలాలు, జామకాయలు, పపాయ, సపోటా, అరటిపళ్ళు ఇంటి పక్కనే ఉండే కొంచెం ప్లేస్లో ఏ ఫెర్టిలైజర్స్ వాడకుండా పెంచేవారు. అప్పుడు కానీ ట్విస్ట్ ఏంటంటే మేము అసలు ఆ ఫ్రూట్స్ తినేవాళ్ళమే కాదు, ఒక్క జామకాయ తప్ప, అది కూడా ఉప్పు కారం వేసుకుని. కానీ హైదరాబాద్ మూవ్ అయ్యాక అవే ఫ్రూట్స్ చాలా కాస్ట్ పెట్టి కొనుక్కొని తినాల్సి వస్తుంది. అవి కూడా ఒక్కోసారి టేస్టే ఉండేవి కాదు. మళ్ళీ ఇప్పుడు మాకు ఉన్న ప్లేస్లో కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెంచుతున్నామండి. ఈరోజు హార్వెస్ట్ చేసాము. తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు ఫెర్టిలైజర్స్ ఏవి వాడలేదు. కర్రీ అసలు ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేనండి, అంత టేస్టీగా ఉంది. పపాయ చూసారా చిన్న సైజు గుమ్మడికాయలా ఉంది. ఆ పపాయ బయట కొనుక్కోవాలంటే 150 అయినా చెప్తారండి. వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది పపాయాలో. ములక్కాయల చెట్టు పడిపోయింది, మొత్తం కాయలన్నీ కోసేసారు. ఎన్ని కాయలు వచ్చినాయో చూసారా. అరటిపళ్ళు పచ్చిగా ఉండగానే కోసి న్యాచురల్గా పండించారు. మా పాప కోసం సపోటా కోసారు. నెక్స్ట్ మా పొలంలో కోకో మొక్కలు కూడా వేశారండి. అవి పెద్ద అయ్యాక చూపిస్తాను. ఫ్రూట్ చెట్టు చూసారా ఎంత పెద్దగా అయిందో. ఒక 6 months బ్యాక్ 2 పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పండాయండి. కానీ సైజ్ చాలా చిన్నవి, టేస్ట్ మాత్రం అదూర్స్ అనమాట. మళ్ళీ కాసాక మీకు చూపిస్తానండి. ఎంతమందికి హార్వెస్ట్ చేయడం ఇష్టమో కమెంట్ చేసేయండి. మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు బూస్టప్ ఇస్తుంది ప్లీజ్.